సినీ ఇండస్ట్రీలో ప్రతి వీక్ ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. అందులో హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే గొప్ప సినిమాలు ఉంటాయి. రీసెంట్ గా అలా వచ్చిన గొప్ప సినిమానే అనగనగా. అక్కినేని సుమంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో రీసెంట్ గా రిలీజ్ అయింది. రీసెంట్ డేస్ లో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా చాలా రోజుల క్రితమే రిలీజ్ అయింది. కాకపోతే నేను చాలా లేట్ గా చూశాను. నాకు చాలా నచ్చింది. అంత నచ్చడానికి ఈ సినిమాలో ఏముంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఇది మంచి సినిమా కాదు, చాలా గొప్ప సినిమా. చిన్నప్పుడు మనకి మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు అనగనగా అంటూ కథలు చెప్పిన విషయాలు మనకు గుర్తుండే ఉంటాయి. చందమామ కథలు, బాలమిత్ర కథలు, అక్బర్ బీర్బల్ కథలు, విక్రమార్కుడు బేతాళుడి కథలు, ఇలా చాలా రకాల కథలు మనకు చిన్నతనంలో చెప్పే ఉంటారు. అలాంటి కథలు మన మైండ్ లో అలా రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. వాటి ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందంటే ఆ కథలే మనకు చిన్నతనంలో చాలా గొప్ప అనుభూతిని ఇచ్చాయి. సమాజం పట్ల ఒక అవగాహనని, మన జ్ఞానాన్ని పెంచుకునే ఒక అవకాశాన్ని ఇస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి అనగనగా అంటూ సాగే ఒక గొప్ప కథ లాంటి సినిమానే ఈ అనగనగా కథ. ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జరుగుతున్న లోపాలని ఎత్తి చూపిస్తూ, ఎడ్యుకేషన్ అంటే బట్టి పట్టి ముక్తి ములిగి ర్యాంకులు తెచ్చుకోవడం కాదు, ఆ కాన్సెప్ట్ ని పిల్లలకి అర్థమయ్యేలా చేయడం. ఎంతసేపు ర్యాంకుల వెంబడి పరుగులు తీస్తూ స్టూడెంట్స్ పైన ప్రెషర్ చేస్తూ వాళ్ళు సూసైడ్ చేసుకునే రేంజ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రెసెంట్ నడుస్తుంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ కాదని, పిల్లలకి ఆ కాన్సెప్ట్ ని ఎలా అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు ఆ సిచ్యువేషన్స్ ని, ఆ పద్ధతుల్ని, ఆ నాలెడ్జ్ ని ఏం చేస్తారు అనే క్లియర్ గా చూపిస్తూ తెరకెక్కించిన సినిమానే అనగనగా. అంత చిన్నతనంలో మనకు అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పిన కథలు ఎంత గొప్పగా మన మైండ్ లో రిజిస్టర్ అయి ఇప్పటికీ ఉన్నాయో, అలాంటి కథల రూపంలో మన ఎడ్యుకేషన్ ని పిల్లలకు అందజేస్తే అది అంతే ఇంపాక్ట్ఫుల్ గా వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. అలాంటప్పుడు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ ని అర్థమయ్యే విధంగా ఎంటర్టైనింగ్ వేలో కథల రూపంలో చెప్తే అది విద్యార్థులకి ఖచ్చితంగా క్లియర్ గా అర్థమయ్యి మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉండొచ్చు అనే గొప్ప విషయాన్ని చెప్తూ వచ్చిన సినిమానే అనగనగా. ఈ సినిమాలో అక్కినేని సుమంత్ లీడ్ రోల్ చేశారు. చాలా నేచురల్ గా ఆ పాత్రలో ఒదిగిపోయారు సుమంత్. రీసెంట్ గా సుమంత్ చేసిన చాలా సినిమాలు కూడా చాలా గొప్పగా వస్తున్నాయి. రెగ్యులర్ గా మూసలు వచ్చే కమర్షియల్ సినిమాలు కాకుండా ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు. అలా తన కెరీర్ లో మరోసారి గొప్పగా చెప్పుకునే చిత్రంగా అనగనగా సినిమా నిలుస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తండ్రిని అమితంగా ప్రేమించే పాత్రలో ఆ కుర్రాడి నటన అయితే నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో తన తండ్రి గురించి చెబుతూ లయన్ కింగ్ సింబా కథని మెటఫారిక్ గా చూపిస్తూ తను చెప్పిన డైలాగ్స్, కుర్రాడు చూపించిన నటననైతే ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎమోషనల్ సినిమాలకి కనెక్ట్ అయ్యేవారు అనగనగా సినిమాకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కాబట్టి ఈటీవీ విన్ లో ఈ సినిమాని చూడడమే కాకుండా తప్పకుండా మీ పిల్లలకు కూడా చూపించి, ఒకప్పుడు మన తాతలు, మన ముత్తాతలు, మన నానమ్మలు, మమ్మమ్మలు చెప్పిన కథల యొక్క ఇంపాక్ట్ ని పిల్లలకు గుర్తు చేయండి. ఇప్పటికే చాలా మంది అనగనగా సినిమాని చూసుంటారు. చూస్తే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.